హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాననమాట. సో, ఈరోజైతే సండే రోజండి. అంటే అక్క వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇదైతే మాకు. ఇక్కడ నేనైతే ఒకళ్ళని కలవడానికి వెళ్తున్నాననమాట. చాలా అంటే చాలా డేస్ అయిపోయిందనమాట కలవక. సో, ఇంక నేను మా ఆయన పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరుతాననమాట. సో, మేమిద్దరం టిఫిన్ కూడా చేయలేదనమాట. ఎందుకంటే అక్కడ చేద్దామని చెప్పేసి టిఫిన్, లంచ్ అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయానమాట. ఇంట్లో టిఫిన్ చేశారు. కానీ తినకుండా ఇంక మేము ఫాస్ట్‌గా వెళ్తున్నామనమాట. ఎందుకంటే మన ట్రైన్ ఉందనమాట మళ్ళీ మాకు అందుకని చెప్పేసి. ఇంకా పొద్దున్న ఇంక రెడీ అయిపోయిన తర్వాత అక్కడికైతే వెళ్దామనమాట మేము. అసలు మేము టిఫిన్ టైంకి వెళ్ళిపోయి మధ్యాహ్నం లంచ్ టైం కల్లా ఇంటికొచ్చి ఇంటికాడ చేద్దాం అనుకున్నాము. కాకపోతే మేము వెళ్ళే టైంకి అయితే లంచ్ టైం అయిపోయిందనమాట. ఇంక అందుకని చెప్పేసి టిఫిన్ క్యాన్సిల్ చేసుకొని ఇంకా లంచ్ అయితే ఇంక చేయడానికి వెళ్ళిపోతున్నాం మేము ఇక్కడ. ఇక్కడ వాళ్ళ కోసమని చెప్పానమాట ఇవన్నీ తీసుకెళ్తున్నాం నేను మా ఆయన. సో, జస్వి కనబడట్లే కదా మీకు, జస్విని అయితే తీసుకెళ్ళలేదనమాట. ఎందుకంటే జస్వి ఎప్పటికల్లా పొద్దున్నే లెగలేదనమాట. నైట్ చాలా లేట్ అయిపోయింది పడుకోవడానికి మాకు. అందుకని చెప్పేసి మార్నింగ్ వెంటనే లెగలేదనమాట జస్వి. ఇంక సర్లే తను కూడా చిరా చేస్తూ ఇంటికాడ మంచిగా పడుకుంటుంది అని చెప్పేసి ఇంక తను వదిలేసి అక్క వాళ్ళు చెప్పేసి ఇంకా నేను మా ఆయన మా చిన్నోని తీసుకొచ్చానమాట. అసలు జస్విని వదిలి వెళ్ళామే కానీ నాకైతే మనసులో లేదనమాట. ఫస్ట్ టైం తను వదిలి వెళ్ళాం మేము ఇద్దరము, నేను మా ఆయన కలిసి. తీసుకెళ్ళిపోవడానికి ఏంటంటే మాకు ఎండలు కదండి. సో, అందుకని చెప్పి తీసుకెళ్ళలేదనమాట. ఇక్కడ వాతావరణం చూడడానికి మీకు అంత కనబడట్లేదు కానీ ఎండ అయితే నార్మల్గా లేదనమాట. బాగా కొడుతుందనమాట. ఇంట్లో ఉంటే ఏంటంటే ఇంకా అక్క వాళ్ళ పిల్లలు నలుగురున్నారు కదా. సో, వాళ్ళతో ఆడుకుంటుంది అని చెప్పేసి ఇంక ఇంట్లో అయితే వదిలొచ్చానమాట మేము. ఇంకా 10 నిమిషాలకోసారి మా అమ్మకి, మా అక్కకి ఫోన్ చేస్తున్నాననమాట. వాళ్ళేమన్నారంటే, "వచ్చి తీసుకెళ్ళిపో నీ బిడ్డని మాకేం వద్దులే" అంటున్నారనమాట. అంత ఇసుకిచ్చాననమాట. ఇంక ఇక్కడైతే చెప్పా కదా ఒక స్పెషల్ గెస్ట్‌ని వెళ్తున్నాను అని చెప్పేసి. వాళ్ళ కోసమైతే గిఫ్ట్ ప్యాకింగ్ చేయించుకున్నాను. ఇక్కడైతే కేక్ తీసుకెళ్ళడానికి అని చెప్పి వచ్చాననమాట. ఇంతకీ వాళ్ళెవరు చెప్పలే కదా నేను. సో, తను మా క్లాస్‌మేట్ అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట తనైతే. ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్తాననమాట ఇక్కడ మేము. ఇక్కడికి రావడానికి మామూలు తంటాలు పడలేదండి మేము. మా ఇంటి నుంచి ఆటో ఎక్కామన్నమాట. ఆటో ఎక్కి బస్ స్టాండ్ దిగామంట. సో, బస్ ఎక్కి మళ్ళీ బస్ దిగి మళ్ళీ ఆటో ఎక్కి వీళ్ళ ఇంటికైతే వచ్చానమాట మేము. సో, మామూలు తిప్పలు పడలేదనమాట మేము రావడానికి ఇంటికైతే. ఇక్కడ తను పొద్దున్నే ఫోన్ చేసిందనమాట టిఫిన్‌కి రావట్లని చెప్పేసనమాట నేను. అందుకని చెప్పేసి తనకు ఒంట్లో బాలేదనమాట. అందుకని చెప్పి బయట నుంచి చికెన్ బిర్యానీ తెప్పించిందనమాట. ఇది ఫేవరెట్ అనమాట. మా ఆయనకి నాకు బాగా ఇష్టం. ఎందుకంటే అంతకుముందు వచ్చినప్పుడు కూడా మా ఆయనకి ఇక్కడ బిర్యానీ బాగుందని చెప్పారనమాట. సో, అందుకని చెప్పి మళ్ళీ తెప్పించిందనమాట తనైతే ఇక్కడ నుంచి. నేను వస్తున్నానని చెప్పేసి ఏమైనా పాయసం చేయమంటారని అడిగిందనమాట. ఇంట్లో ఆల్రెడీ పాయసం చేసుకున్నాను చెప్పాక లాస్ట్ వ్లాగ్‌లోని. ఇంక వద్దని చెప్పేసి చక్కెర పొంగల్ చేయనంటే అది కూడా వద్దన్నాననమాట. ఎందుకంటే తనకు ఒంట్లో బాలేదని చెప్పేసి. మళ్ళీ నా కోసం ఎందుకు కష్టపడతని చెప్పేసి వద్దని చెప్పాననమాట. నేను వీళ్ళ ఇంటికి రావడం ఇది మూడోసారి అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు పెళ్ళయింది కానీ పిల్లలు లేరనమాట. సెకండ్ టైం వచ్చేటప్పుడేమో జస్వి 9 మంత్స్ పాప అనమాట. ఇప్పుడు థర్డ్ టైం వచ్చేటప్పుడేమో చిన్నోడు 9 మంత్స్ అనమాట. నేను ఫస్ట్ 2 టైమ్స్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ఇంకో అమ్మాయి వచ్చిందనమాట. తనైతే మిస్ అయిపోయిందనమాట ఈసారి. తను కుదరలేదనమాట. అందుకని చెప్పి మేమిద్దరం కలిసామనమాట. లేదంటే ఎప్పుడు కలిసినా సరే మేము ముగ్గురు కలుస్తామనమాట. తను కుదరలేదని తను అందుకే రాలేదనమాట. ఇంకా ఇక్కడ నేను దేనికొచ్చని చెప్పలేక మీకు. సో, తనదైతే నెక్స్ట్ 10థ్ బర్త్‌డే అనమాట. అంటే ఆగస్ట్ 10న బర్త్‌డే అనమాట. ఆ టైం మేము రాగామని చెప్పేసి ఇంక ఎలాగో వచ్చామని చెప్పేసి కేక్ తీసుకొని అయితే వచ్చాననమాట. దాంతో పాటు గిఫ్ట్ కూడా తీసుకొచ్చామన్నమాట తనకైతే మేము. ఇంకా ఫస్ట్ మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినండి ఫస్ట్ లంచ్ చేసామన్నమాట మేము. దాని తర్వాత కేక్ కటింగ్ చేయించామన్నమాట. ఎందుకంటే ఫస్ట్ అసలు కేక్ కటింగ్ చేద్దాం అనుకున్నాను. మాకు అయితే ట్రైన్‌కి అయితే లేట్ అయిపోతుందనమాట. మా ఆయన నాతో ఏం చెప్పారంటే ట్రైన్ 2:30కి అని చెప్పారనమాట. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ దాకా గంటన్నర 2 గంటల జర్నీ అనమాట మాకు. లేట్ అయిపోద్దేమని చెప్పేసి మా భయం మాదనమాట. కాకపోతే మా ఆయన లంచ్ చేసినా చెప్తున్నారనమాట నాతోని. లేదు దేవి ట్రైన్ 4కి అని చెప్తున్నారనమాట. ఇంక అందుకని చెప్పి కొంచెం ఊరు పిలుచుకున్నామన్నమాట మేము. తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ చేయించి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట మేమైతే. ఇక్కడ మా ఫ్రెండ్‌కి అయితే ఫుల్ ఫీవర్ అనమాట. తనకి నైటే ఫీవర్ వచ్చిందనమాట. ఇంజెక్షన్ చేయించుకుందంట. అయినా సరే ఇంకా తగ్గలేదనమాట. అందుకని చెప్పి అలా డల్‌గా ఉంది కొంచెం. కాకపోతే వచ్చిన తర్వాత కొంచెం బాగానే ఉందిలెండి. ఫోన్‌లో అయితే చాలా డల్‌గా అనిపించిందనమాట. కానీ ఇంటికొచ్చిన తర్వాత కొంచెం పర్లేదు బెటర్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ మంత్ 10నేమో ఫ్రెండ్ బర్త్‌డే కదా. సో, 15 అంటే ఆగస్ట్ 15 మా అక్కదనమాట. మా పెద్దక్కదనమాట బర్త్‌డే అయితే. తను రమ్మని చెప్పింది. అప్పుడు కుదురుతుందో కుదరదో తెలీదు మాకు. చూడాలి ఇంక మేము. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే కార్ తీసుకొచ్చారనమాట. ఎందుకంటే బస్ స్టేషన్ దగ్గర దింపడానికి మమ్మల్ని. ఇంకా నేను మా ఫ్రెండ్ కూడా రమ్మని చెప్పానమాట. ఇలా కొంచెంసేపు మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇందాక మాట్లాడడం కుదరలేదు అని చెప్పేసి రమ్మని చెప్పాము. తను కూడా ఎక్కిందన్నమాట కార్ అయితే. ఇంకా కార్లో వెళ్ళాం కదా. సో, బస్సెస్ అయితే వచ్చినాయి కానీ 2, 3 వచ్చినాయి కానీ చాలా అంటే చాలా ఫుల్‌గా ఉన్నారనమాట. ఇంకా బస్సు రావడానికి మాకైతే దాదాపు అరగంట టైం పట్టేసిందండి. అంత టైం అవుతుంది అనుకోలేదు మేము. అక్కడే మాకు టైం అయితే 2 అయిపోయిందనమాట దాదాపు. మాకు టెన్షన్ ఏంటంటే ఇంటికాడ బ్యాగ్‌ని సర్దలేదనమాట. ఇంక వెంటనే అక్క వాళ్ళు ఫోన్ చేసి బ్యాగ్ సర్దమని చెప్పాననమాట.
పాపం వాళ్ళు బ్యాగ్ సర్దుతారనమాట. పాప కూడా స్నానం చేయించమని చెప్పేసాను. వాళ్ళు ఆల్రెడీ స్నానం చేయించేసి లంచ్ పెట్టేసారనమాట. ఇంక ఇంట్లో మేము లేము అని చెప్పేసి అమ్మకైతే ఫోన్ చేసి చెప్పాననమాట మేము, మాకు వండొద్దని చెప్పేసి. ఇంకా వాళ్ళు చికెన్ కర్రీ వండుకున్నారు, అన్నం వండుకున్నారనమాట వాళ్ళైతే. వీళ్ళ ఊరు చుట్టూ భలే ఉంటదనమాట. ఎందుకంటే అంత గ్రీన్‌గా ఉంటదనమాట. అన్ని చెట్లే అనమాట. కొబ్బరి చెట్లు, తాటి చెట్లు అన్నీ ఇవే ఉంటాయనమాట. పామాయిల్ చెట్లు కూడా ఉంటాయనమాట. సో, చాలా బావుంటుంది. మా ఫ్రెండ్ ఆళ్ళకి కూడా పొలం ఉందనమాట. పామాయిల్ పొలం ఉందనమాట. చూపిస్తా, చూపిస్తా అంటది గానీ, ఎప్పుడు అసలు మాకు కుదరట్లేదనమాట. ఎప్పుడు ఇంటికెళ్ళినా సరే ముచ్చట్లో పడిపోతాం మేము. లాస్ట్ టైమ్ ఏమైందంటే చూపిస్తా అంది గానీ, జస్వి చిన్న పాపకి 9 మంత్స్ పాప అని చెప్పేసి, మిట్ట మధ్యాహ్నం ఎందుకని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నామనమాట. కానీ ఈసారి కూడా అసలు మాకు కుదరలేదు కదా అని చెప్పేసి, ఈసారి కూడా క్యాన్సిల్ చేసుకున్నామనమాట మేమైతే. ఇంకా ఇంట్లోకి అడుగు కూడా పెట్టలేదండి. ఎందుకంటే మేము అక్కడ బస్సు ఎక్కాం కదా! సో, ఆ బస్ దిగి మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఇంటికెళ్ళిన తర్వాత టైం అయితే దాదాపు 3:30 అయిపోయిందనమాట. ఇంకా అక్క వాళ్ళ ట్రైన్ లేట్ అయిపోతుందనమాట. మాదేమో 4:00కనమాట. అక్క వాళ్ళదేమో 3:40కి అనమాట. ఇంక అందుకని చెప్పేసి వెంటనే ఇంట్లోకెళ్ళిపోయి బ్యాగ్ తీసుకొని ఇంకా వెంటనే అంటే మేము ఇప్పుడు ఏ ఆటోలో వచ్చామో ఆ ఆటోని మళ్ళీ మాట్లాడుకున్నాం అనమాట మేము. జస్ట్ ఒక 5 మినిట్స్ ఇంట్లో వచ్చి బ్యాగ్ సర్దేసుకొని వచ్చేసిన తర్వాత వెంటనే ఇంకా ఆటో ఎక్కేసి మళ్ళీ ఇంకా స్టేషన్‌కి వస్తాననమాట. వాళ్ళు వచ్చిన వెంటనే ట్రైన్ అయితే 2 మినిట్స్ ట్రైన్ వచ్చిందనమాట. పెద్దక్క వాళ్ళైతే ట్రైన్ ఎక్కితే ఎక్కేసారనమాట. వాళ్ళు మేము ఒక ట్రైనే కాదనమాట. వేరే వేరే ట్రైన్‌లనమాట. ఇంకా వాళ్ళ ట్రైన్ ఎక్కేసారు కదా! సో, ఇప్పుడు మేమైతే మాదొక 20 మినిట్స్ లేట్ ఉందన్నమాట ట్రైన్ అయితే. ఆ 20 మినిట్స్ తర్వాత మా వందే భారత్ ట్రైన్ అయితే వచ్చిందనమాట. ఇంక మేమైతే ఎక్కామనమాట. ఇంక ఈవినింగ్ స్నాక్స్ అయితే మాకు ఇస్తారనమాట. సమోసా, సాస్ ఇచ్చారనమాట. ఇంకోటొచ్చేసేమో యాపిల్ జ్యూస్ ఇచ్చారనమాట. ఫ్రూటీ లాంటిది. దాంతో పాటయితే లాటీ చోకోపై అనమాట. చాక్లెట్ కేక్ అనమాట. ఇంకోటొచ్చేసి మిక్చర్ ఇచ్చారనమాట. దాంతో పాటు ఇంక టీ ఇస్తారు మనకు నార్మల్‌గానే. టీ ఒకటి ఇచ్చారనమాట. ఇంకా దాని తర్వాత డిన్నర్ వచ్చిందనమాట. అసలు ఈ డిన్నర్ కోసం ఎంత వెయిట్ చేశానంటే నేను, ఎందుకంటే పొద్దున్న జర్నీ చేశాం కదా! సో, ఈవినింగ్ స్నాక్స్ సమోసా ఒకటే కదా! అది తిన్న తర్వాత కూడా ఆకలి తీరలేదనమాట నాకు. ఇంక డిన్నర్ ఎప్పుడు వస్తదబ్బా అనుకున్నాననమాట. ఇంక డిన్నర్ వచ్చింది ఫైనల్‌గా. 2 చపాతీలనమాట. జస్వి 2 చపాతీలు తినేసింది. నేను మా ఆయన ఒక చపాతీ తిన్నాననమాట. ఇంకా వైట్ రైస్ కొంచెం వచ్చిందనమాట. దాంతో పాటు పెరుగు వచ్చిందనమాట. మేము నాన్ వెజ్ ఆర్డర్ పెట్టుకున్నాం కాబట్టి మాకు చికెన్ కర్రీ, పప్పు, ఆలు, క్యారెట్ ఫ్రై వచ్చిందనమాట. టేస్ట్ బానే ఉంది. కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువైందనమాట. దాంట్లో సాల్ట్ కలుపుకున్న తర్వాత టేస్ట్ అయితే ఓకే బానే ఉందనమాట. ఇంకా ఫుడ్ అయితే మాకు సరిపోలేదనమాట. ఎందుకంటే మాతో పాటు జస్వి కూడా తినిందిగా వైట్ రైస్ కొంచెం సరిపోలేదనమాట. సర్లే ఇంటికెళ్ళిన తర్వాత ఏమైనా తిందామని చెప్పేసి ఇంక అనుకున్నామట నేను మా ఆయన. ఇంక ఈలోపు ఐస్ క్రీమ్ అయితే వచ్చిందనమాట. అది తినేసిన తర్వాత మన ట్రైన్ అయితే కరెక్ట్‌గా 11కి దిగిందండి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ర్యాపిడో ఇంకా ఇంటికొచ్చే టైంకి కరెక్ట్‌గా టైం 12 అయిందనమాట. ఇంక వస్తున్నప్పుడే దారిలో మధ్యలో ఆటోని ఆపి ఇంకా బిర్యానీ తీసుకొని ఇంక ఇంటికైతే వస్తామనమాట మేము. ఇంక జస్వి, నేను, మా ఆయన అయితే బిర్యానీ తిన్నామనమాట. ఈ హడావిడి కంగాలో చిన్నుడికైతే రాత్రి అన్నం పెట్టలేదనమాట. ఇంక అన్నం లేదని చెప్పేసి పెరుగు పెట్టానమాట. ట్రైన్‌లో అన్నం పెడదామని చూస్తే అన్నం చాలా గట్టిగా ఉందనమాట. మేకుల్లా ఉందనమాట అన్నం. ఇంకా అందుకని చెప్పేసి ఒక కప్పు పెరుగు పెట్టి పెట్టాననమాట. తిని ఇంక పడుకున్నాడనమాట చిన్నోడైతే ఇంకా. అసలు మాకున్న కంగారుకైతే అసలు చిన్నోడికి అన్నం పెట్టాలనేది ఏం గుర్తు రాలేదనమాట మాకు. లేదంటే మేము ఇంటికెళ్ళే టైంకి అమ్మ పాపం అన్నం వండి పెట్టేదనమాట. అసలు మాకు ఆ గుర్తే లేదనమాట మాకు. ఇంకా ఇక్కడైతే అమ్మ అయితే నాకు 3 చీరలు పెట్టిందనమాట. ఇంకా మా ఆయన కోసం అని చెప్పేసి తిరుపతి వెళ్తున్నాం మేమని చెప్పేసి మా ఆయనకి టవలు, లుంగీ పంచి పెట్టిందనమాట. నేనేమో శారీస్ ఎక్కువ కట్టినాననమాట. కాకపోతే మా అమ్మ ఎప్పుడైనా సరే ఏదో చీరలు ఇస్తూ ఉంటదనమాట. అవి ఇచ్చింది మళ్ళీ తిరిగి నేను అలా మూల పెడతానమాట. లేదంటే పెద్దక్కొస్తది ఇంటికి. సో, తనకి ఇస్తాననమాట మళ్ళీ తీసుకెళ్ళి. ఈసారి కూడా వద్దని చెప్పాను నేను. కాకపోతే మా చిన్నక్క ఏం చెప్పిందంటే, తీసుకెళ్ళి జస్వికి అయితే లంగా జాకెట్ కుట్టించి బాగుంటుందని చెప్పిందనమాట. అందుకని చెప్పి తీసుకొచ్చానమాట ఈ 2 అయితే నేను. ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతనమాట. కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వెళ్ళిపోండి. ఉంటాను మరి. బాయ్.